ఈరోజు నంద్యాల పట్టణం నందు, నంద్యాల జిల్లా నందు, టౌన్లో వైఎస్ఆర్ నగర్ నందు నివసిస్తున్న బేడ బుడగ సంఘాలు దాదాపు 60 నుంచి 80 మంది దాకా అస్వస్థతతో, అంటే ఫుడ్ ఫ్యాషన్ వలన, వాటర్ ఫ్యాషన్ వల్లనే ఈ యొక్క అనారోగ్యానికి పాలయ్యి దాదాపు ఒక 80 మంది దాకా హాస్పిటల్కు గురి కావడం జరిగింది. ఇది ఎమ్మడే మీడియా ద్వారా, ఈ పత్రికల ద్వారా రావడం వల్ల స్పందించిన మేము ఆంధ్రప్రదేశ్ బేడబుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇక్కడ వచ్చి రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని జిల్లాలు, ఇక్కడ ఉన్న హాస్పిటల్ నందు వివిధ హాస్పిటల్లో మా వాళ్ళు చేరారు. నంద్యాల మధు చిన్నపిల్లల హాస్పిటల్లో 12 మంది ఉన్నారు. అదేవిధంగా శిల్ప హాస్పిటల్లో 6 మంది ఉన్నారు. శిశేంద్రి హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. కేవీఆర్ హాస్పిటల్ నందు 8 మంది ఉన్నారు. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నందు 8 మంది ఉన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు 10 మంది ఉన్నారు. ఇంకా కొందరు డిశ్చార్జ్, వివిధ హాస్పిటల్లో చేరి కూడా డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కొందరు ఇంకా అప్పుడప్పుడు విరేచనాలు ఎత్తనేవి, వాంతులు ఎత్తనేవి, బేదులకు ఎత్తనేవి వస్తుంటే వాళ్ళు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా గ్లూకోజులు ఎక్కిస్తున్నారని కూడా మేము ఇంటి దగ్గరకు వస్తే కొందరు తెలపడం జరిగింది. ఏది ఏమైనా తన ఆకలి కొరకు తన చేసుకున్న బుడగజంగ కులం అనేది నిరుపేద కులము, సంచార కులము. ఇది అందరికీ తెలిసిన సత్యము. ఇట్లా ప్రభుత్వానికి ఎత్తనేమి, ఇది పాలకులకి ఎత్తనేమి, అధికారులకు ఎత్తనేమి అందరికీ తెలిసిన వాస్తవం. బుడగజంగాల కమ్యూనిటీకి అన్ని విధాలుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లనే వారి యొక్క జీవన విధానమైనటువంటి భిక్షాటన ఎత్తనేమి, చిన్న చిన్న వ్యాపారాలు, అంటే బిందెల వ్యాపారాలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి, పాత బట్టల వ్యాపారాలు ఎత్తనేమి చేసుకొని జీవిస్తున్నారు అనేది ఈ సమాజానికి అలా తెలిసిన సత్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. వాళ్ళు పోతున్నటువంటి దినవారీ కూలీ వారంగా వాళ్ళు పాత బట్టలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అమ్ముకోవడం వలన వాళ్ళు పెట్టుబడి పెట్టి పోంగా 100-200 కన్నా ఒక రోజు మిలగడం లేదు. ఆ మిలిగిన డబ్బులని వారి యొక్క ఆహారం ఇష్యూ, నాణ్యమైన ఆహారాన్ని కొనుక్కోవడానికి వాళ్ళకి స్తోమత లేక వారి యొక్క కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పోషించుకోవాలని చెప్పి వారి భవిష్యత్తులో ఏమైనా అనారోగ్యాలకు దానికి పడితే అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, చదువుల విషయంతోనేమి, వారి యొక్క అభివృద్ధి విషయంతోనేమి మొత్తము పొదుపు చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యము. ఆ కోణంలో ఎవరో దాతలు ఇదా బర్త్డే సందర్భాలు అయితేనేమి, లేదా పెళ్లిళ్ళ సందర్భాలు అయితేనేమి, మిలిన అన్నాని మా యొక్క వైఎస్ఆర్ కాలనీ, బుడగజంగ కాలనీకి వచ్చి మీరు నిరుపేదలు పట్టండి అని చెప్తే రోజుగా ఎవరో ఒకరు దాతలు ఇస్తుంటే ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండడం దినవారీ విధానం అయింది వాళ్ళకు. ఆ కోణంలోనే మొన్న